హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. హాయ్ హలో వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ నడిచింది కదా, టెస్ట్ మ్యాచ్. సో దాంట్లో భాగంగా WTC పాయింట్స్ మనం ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో చూడబోతున్నాం. సో ఇకపై మన ఛానల్లో ఇట్లాంటివి చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో మీ వంతు సపోర్ట్ ఇస్తే చాలు. సో ముందుగా మనం కింద నుంచి చూసుకుంటూ వద్దాం. ఎందుకంటే బంగ్లాదేశ్ ముందుగా టాప్ 4లో ఉండేది. అయితే ఇప్పటి నుంచి కింద నుంచి 4th ప్లేస్కి అయితే వెళ్ళడం జరిగింది. అంటే 6th ప్లేస్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఒక్కసారి మనము నెంబర్ 1లో ఇండియా, నెంబర్ 2లో ఆస్ట్రేలియా, నెంబర్ 3లో న్యూజిలాండ్, నెంబర్ 4లో శ్రీలంక, నెంబర్ 5 ఇంగ్లాండ్, నెంబర్ 6 బంగ్లాదేశ్, నెంబర్ 7 సౌత్ ఆఫ్రికా, నెంబర్ 8 వచ్చేసి పాకిస్తాన్, నెంబర్ 9 వచ్చేసి వెస్టిండీస్. సో ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి మనం కింద నుంచి చూసుకుంటూ వద్దాం. సో ముందుగా వెస్టిండీస్కి ఎంత ఉందంటే 18.52 రేటింగ్ పర్సంటేజ్ అయితే ఉంది. ఆ తర్వాత పాకిస్తాన్కి వచ్చేసి 19.059 ఉంది రేటింగ్ పర్సంటేజ్. అండ్ సౌత్ ఆఫ్రికా 7th ప్లేస్లో ఉంది కదా. సో సౌత్ ఆఫ్రికా వచ్చేసి 38.89 ఉంది పర్సంటేజ్. ఆ తర్వాత బంగ్లాదేశ్ వచ్చేసి 39.297 ఉంది. ఆ తర్వాత వచ్చేసి నెంబర్ 5 ఇంగ్లాండ్ 42.19. నెక్స్ట్ 4th ప్లేస్లో ఉన్నటువంటి శ్రీలంక 42.865 పాయింటబుల్స్ ఉన్నాయి. ఆ తర్వాత న్యూజిలాండ్ వచ్చేసి 50.05 పర్సంటేజ్ ఉంది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా 2nd ప్లేస్ 62.53 రేటింగ్ ఉంది. నెక్స్ట్ ఇండియా నెంబర్ 1 71.672 ఉంది. సో మొత్తంగా ఈ బంగ్లాదేశ్ సిరీస్ కనుక క్లీన్ స్వీప్ చేస్తే, ఇక న్యూజిలాండ్తో మిగిలిన సిరీస్ కనుక మనం ఒకవేళ గెలిస్తే ఖచ్చితంగా ఎలాంటి రేటింగ్స్ లేకుండా మనము ఈజీగా ఫైనల్స్కి అయితే వెళ్ళిపోవచ్చు WTCకి. సో అది జరగాలని అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.